వ్యూవర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఇప్పుడు నేను కుకట్పల్లిలో ఉన్న ఆలిమిటర్స్ దగ్గర ఉన్నాను. సో ఆలిమిటర్స్ వాళ్ళు నిర్వహించినటువంటి ఛత్రపతి శివాజీ సంభాజీ కాంటెస్ట్ గురించి మీ అందరికీ తెలిసిందే. ఆలివ్ మిఠాయి మీ ఇంట్లో శివాజీ ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ నిర్వహిస్తోంది. బెస్ట్ 100 మందికి లక్కీ డ్రా తీసి మొదటగా వచ్చిన 5గురికి సైకిల్స్ మరియు ఎంపికైన 100 మందికి స్కూల్ బ్యాగ్స్ ను బహుమతిగా అందించడం జరుగుతుంది. ఇప్పుడు ఆ కాంటెస్ట్ లో లక్కీ డ్రా ద్వారా విన్ అయినటువంటి పిల్లలకి సైకిల్స్ అండ్ అలాగే పార్టిసిపేట్ చేసిన పిల్లలకి స్కూల్ బ్యాగ్స్ గిఫ్ట్స్ గా ఇవ్వబోతున్నారు. సో మనం కూడా వెళ్ళి చూసేద్దాం, పదండి. ఇక్కడ చాలా మంది వచ్చారు పిల్లలు. సార్, ఎప్పుడు మీరు ఇట్లాంటి ప్రోగ్రామ్స్ అన్ని మంచి మంచి కండక్ట్ చేస్తూ ఉంటారు, ఏంటి అసలు దీని ముఖ్య ఉద్దేశం ఏంటి? చావా సినిమా చూసినప్పుడు అనిపించిందండి, ఏదో ఒక మంచి కార్యక్రమం చేయాలి అని. అంటే భారతీయులు గర్వపడే గొప్ప చరిత్ర కలిగిన మహారాష్ట్ర యోధులైనటువంటి శివాజీ గారి యొక్క చరిత్ర కానీ, సంభాజీ గారి వీరత్వం కానీ, దేశం కోసం వాళ్ళు చేసిన త్యాగం కానీ, వాళ్ళు పడిన కష్టం కానీ, ఆ విలువలు ప్రస్తుత సమాజానికి తెలవాలి, పిల్లలకి మళ్ళీ గుర్తు చేయాలనే ఉద్దేశంతో శివాజీ సంభాజీల ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ మేము కండక్ట్ చేయడం జరిగింది. దీనికి అద్భుతమైన స్పందన వచ్చింది. పిల్లలందరూ ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. చాలామంది బాగా పాల్గొన్నప్పటికీ కూడా కేవలం 5గురిని సెలెక్ట్ చేయడం అనేది చాలా కష్టమైంది. జడ్జెస్ కూడా చాలా కష్టపడి 5గురిని సెలెక్ట్ చేశారు, ప్రైజ్ కి సెలెక్ట్ చేయడం జరిగింది. 5గురికి 5 సైకిళ్ళు ఇవ్వబోతున్నాం. అలాగే మిగతా వాళ్ళకి అందరికీ కూడా పార్టిసిపేషన్ గిఫ్ట్ కింద, కన్సోలేషన్ ప్రైజ్ కింద స్కూల్ బ్యాగ్స్ ఇద్దామని డిసైడ్ అయ్యాం. సో దీంట్లో గెలిచిన వాళ్ళే బాగా చేశారనేది కాదండి, పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కళ్ళు కూడా అద్భుతంగా పార్టిసిపేట్ చేశారు. అందరి ఆహార్యం అంటే డ్రెస్ చాలా బాగుంది, అందరు పంపించిన ఫోటోలు చాలా గొప్పగా ఉన్నాయి. కాబట్టి అందరూ విజేతలే. సో అందరికీ కూడా బిగ్ థ్యాంక్స్. మేము ఈ కార్యక్రమం అనుకోగానే అనూహ్యమైన స్పందన వచ్చింది. పిల్లలు ఎంత ఉత్సాహంగా పాల్గొన్నారు. ఆలివ్ మిఠాయి కండక్ట్ చేసే ప్రతి ప్రోగ్రాంలో కూడా ఎప్పటికెప్పుడు ఉత్సాహంగా పాల్గొంటున్న అందరి పిల్లలకి, వాళ్ళని ప్రోత్సహిస్తున్న పెద్దలకి అందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే మేము ప్రస్తుతం ఇంకో కాంపిటీషన్ కూడా కండక్ట్ చేస్తాం, దాంట్లో కూడా మీరు ఉత్సాహంగా పాల్గొనండి. మీకోసం అనేక బహుమతులు చూస్తుంటాయి. ప్రస్తుతం ఇప్పుడు జరుగుతున్నది మాత్రం శివాజీ సంభాజీల ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ విజేతలకు బహుమతి ప్రదానం. అంటే విజేతలను ఆల్రెడీ ప్రకటించున్నాము, వాళ్ళకి బహుమతి ప్రదానం చేస్తున్నాము. ఈ కార్యక్రమానికి వచ్చిన పేరెంట్స్ అందరికీ మరియు పిల్లలందరికీ కూడా మా హృదయపూర్వక సుస్వాగతం. పిల్లలు, నేను జై శివాజీ అంట, మీరు జై సంభాజీ అనాలి, అంటారా? జై శివాజీ, జై శివాజీ. ఓకే, అందరూ జోష్గా ఉన్నారు. ఇక్కడ మీరు అనేక మంది డ్రెస్ లో లేరు, కానీ ఇక్కడ అనేక మంది శివాజీని సంభాజీని చూస్తున్నారు. వీళ్ళందరూ ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ లో పాల్గొని ప్రైజ్ అందుకోవడానికి వచ్చిన వాళ్ళు. సో ఎవరు కూడా శివాజీ డ్రెస్ లేరు, బట్ అందరూ కూడా చాలా బాగా పార్టిసిపేట్ చేశారు. శివాజీ వేషం వేసి ప్రైజ్ గెలిచిన శివకృష్ణ వాస్తవ్, ఎంవివి సాయి తేజ, కుందన్, కంగ్రాచులేషన్స్. దివ్యశ్రీ గిరి.
కార్యక్రమం ద్వారా మీ అందరినీ కలుసుకొని ఈ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ని లో మాతో పాటు పాల్పంచుకున్న సుమన్ టీవీకి ప్రత్యేక అభినందనలు, ధన్యవాదాలు. ఈ కార్యక్రమం ద్వారా మీ అందరికీ కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఆలివ్ మిఠాయి పర్యావరణం మీద ప్రేమతో, మట్టి మీద మమకారంతో అనేక కార్యక్రమాల్ని గత 20 సంవత్సరాలుగా నిర్వహిస్తూ వస్తుంది. ఆలివ్ మిఠాయి గత 20 సంవత్సరాల్లో 2 దశాబ్దాల్లో దాదాపు 10 లక్షల పైగా మట్టి విగ్రహాల్ని ఉచితంగా పంపిణీ చేసింది. అలాగే పర్యావరణ హితమైనటువంటి కార్యక్రమాల్ని, అనేక కార్యక్రమాల్ని ఈ 2 దశాబ్దాల కాలంలో కండక్ట్ చేస్తూ వచ్చింది. అలాగే విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని విద్యారంగంలో అశేష కృషి చేస్తూ ముందుకు నడుస్తున్న ఆలివ్ మిఠాయి మిషన్ 10th క్లాస్ అనే ఒక ప్రోగ్రాం స్టార్ట్ చేయబోతుంది. అలాగే మిషన్ 10/10 అనే ఒక ప్రోగ్రాము కూకట్పల్లి నియోజకవర్గంలో 14 స్కూల్స్లో దాదాపు 5 ఏళ్లుగా కండక్ట్ చేస్తున్నాము. అలాగే 14 సంవత్సరాల నుంచి ఆలివ్ మిఠాయి అకాడమిక్ ఎక్సలెన్స్ అవార్డు అని మచిలీపట్నంలో కండక్ట్ చేస్తున్నాము. అలాగే 10th క్లాస్ విద్యార్థులకి ఏదైనా ఒక మంచి కార్యక్రమం చేయాలనే ఒక ప్రత్యేక కోరికతో ఈ సంవత్సరం మే 4వ తేదీ నుంచి ప్రతి ఆదివారం సాయంత్రం 5 గంటలకి మిషన్ 10th క్లాస్ అనే ప్రోగ్రాం కండక్ట్ చేస్తున్నాం. ఈ ప్రోగ్రాం ద్వారా 10వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థులందరూ మరింత సమాచారాన్ని, మరింత విషయ పరిజ్ఞానాన్ని తెలుసుకునే అవకాశం కూడా ఉంది. దానికి కూడా మీ అందరూ కూడా పాల్గొని ప్రచారం చేసి 10వ తరగతి చదువుతున్న ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఈ కార్యక్రమం ద్వారా అనేక విషయాలు తెలుసుకోవాలని మేము కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో విద్యారంగంలో అత్యున్నతమైనటువంటి సేవలు అందించి ఉన్నతమైనటువంటి స్థాయిలకి ఎదిగిన వ్యక్తులు వచ్చి ప్రతి వారం మీతో ముచ్చటిస్తారు, వారి అనుభవాలు చెప్తారు. దాని ద్వారా కూడా ఈ విద్యారంగం పట్ల మేము చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని మరింత విస్తృతంగా ప్రచారం చేసి ప్రజల్లో తీసుకెళ్లవలసింది కోరుకుంటున్నాం. అలాగే దేశం పట్ల మక్కువతో అనేక కార్యక్రమాల్ని మేము చేయడానికి భవిష్యత్తులో ముందుకు వస్తాం. పర్యావరణం మరియు దేశభక్తి మరియు విద్యారంగం ఈ మూడింటిని కీలకంగా తీసుకొని ఆలివ్ మిఠాయి ఎన్నో కార్యక్రమాలని గతంలో చేసింది, భవిష్యత్తులో కూడా చేయబోతుంది. ఈ రోజు మీ ముందున్న ఈ చిన్న పిల్లలందరికీ కూడా ఒక్కసారి మీరు అభినందనలు తెలియజేయవలసిందిగా కోరుతున్నాం. అలాగే చూస్తున్న ప్రేక్షకులందరికీ కరతాళ ధ్వని ద్వారా మీరు ఒక్కసారి క్లాప్స్ కొట్టండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో మీరు ఇలాంటి కార్యక్రమాలు నిజంగానే ఎన్నెన్నో నిర్వహించాలి. సో మీరు నిర్వహిస్తున్నటువంటి ఈ ప్రోగ్రామ్స్ ద్వారా పిల్లలు, పేరెంట్స్ ఇద్దరు బాగా ఎంగేజ్ అవుతున్నారు. సో వాళ్ళ ఫ్యామిలీ కూడా చాలా హెల్తీగా ఉంటుంది. సో ఈరోజు మనము ఇక్కడ నిర్వహించుకోబోతున్నటువంటి ముఖ్యమైన ప్రోగ్రామ్, సో చాలామంది నిజంగానే మీరు అన్నట్టు గెలిచారు కాబట్టి ఎవరు ఫ్యాన్సీ డ్రెస్లో రాలేదు. కాకపోతే సైకిల్స్కి అంతా వాళ్ళు విన్ అయిన పిక్చర్స్ అన్నీ పెట్టి చాలా ఎంకరేజింగ్గా ఉంది. సో మరి లేట్ చేయకుండా ఈరోజు ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దామంటారా? ఓకే. శివాజీ ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ అంటే శివాజీ కానీ శంభాజీ కానీ వేషధారులతో మాకు ఫోటో పంపించుకున్నాం. ఆ ఫోటోలు పంపించిన వాళ్ళు, విన్ అయిన వాళ్ళ ఫోటోలతో ఇక్కడ సైకిల్ మీద పెట్టాం. అండ్ మోర్ ఎవర్ ఇక్కడ చాలా మంది పిల్లలు చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నారు. అండ్ వాళ్ళ పేరెంట్స్ కూడా ఎంతో ఉత్సాహంగా పిల్లలు తీసుకుని వచ్చారు. పేరెంట్స్ అందరికీ కూడా మరొకసారి మా హార్ట్ఫుల్ థ్యాంక్స్ అండి. మీరు ఎంతో ఓపికతో పిల్లల్ని తయారు చేసి వాళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేసి నందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈ కార్యక్రమానికి వచ్చిన వాళ్ళే కాదు, ఈ కార్యక్రమాన్ని చూస్తున్న వాళ్ళే కాదు, ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి పేరెంట్స్కి, చిల్డ్రన్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మరియు కృతజ్ఞతలు.